Let's look at it in depth. యాంటీ-డిఫెక్షన్ లా. సో దీని గురించి మీరు డీటెయిల్గా అర్థం చేసుకుంటే ఈ ఆర్టికల్ని మనం ఇంకా నీట్గా అనలైజ్ చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. అసలు ఈ యాంటీ డిఫెక్షన్ల యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక సినిమా కథలాగా ఉంటుంది. సో దీనికి అదేంటంటే మనకి 1960స్లో, టు బీ ప్రిసైజ్ 1967లో ఒక ప్రబుద్ధుడు, హిజ్ నేమ్ ఈజ్ గయాలాల్. ఈ గయాలాల్ అనే ప్రబుద్ధుడు ఏం చేశాడంటే 15 రోజుల్లో 3 పార్టీలు అనకూడదు, 3 సార్లు పార్టీ మారాడు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి, దాని నుంచి మళ్ళీ దీనికి వచ్చి, దీని నుంచి మళ్ళీ దానికి వెళ్ళాడు. ఇలా 3 times 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పార్టీ మారిన ఘనుడు అనమాట ఈయన. సో ఈయన్ని తీసుకొచ్చి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టి అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నమాట ఆయారాం గయారాం అని చెప్పి, అంటే వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు వెళ్ళాడు అని చెప్తూ సరదాగా ఆయారాం గయారాం అని చెప్పి ఒక ఫ్రేజ్ వచ్చింది ఆయన నోట్ నుంచి. అది ఆ తర్వాత పొలిటికల్ సర్కిల్స్లో బాగా ఫేమస్ అయిపోయింది. అండ్ 1960s 70s ప్రాంతంలో విపరీతంగా డిఫెక్షన్స్ జరిగేవి. డిఫెక్షన్స్ అంటే ఒక పార్టీ నుంచి గెలవడం, ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం, ఆ పార్టీలో గెలవడం, ఈ పార్టీకి వచ్చేయడం. నువ్వు కాంగ్రెస్ పార్టీ టికెట్తో గెలుస్తావు, బీజేపీకి వెళ్ళిపోతావు, బీజేపీ పార్టీ టికెట్తో గెలుస్తావు, కాంగ్రెస్కి వచ్చేస్తావు. ఇట్లా విపరీతంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడాలు, ప్రభుత్వాలు దానివల్ల కూలిపోవడాలు చాలా ఎక్కువగా 1960s and 70sలో జరగడం అనేది జరిగింది. సో అయితే ఈ కాంటెక్స్ట్లో ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా ఉంది కదా, ఎందుకంటే ఒక పర్టికులర్ పార్టీకి చెందిన వ్యక్తివి కాబట్టి నీకు ఓటేశారు. సో నువ్వు ఓటేసిన తర్వాత నువ్వు ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీకి వెళ్ళిపోతూ ఉంటే నీకు ఓటు వేసిన ప్రజలకి నువ్వు ఏం సమాధానం చెప్తున్నట్టు? సో ప్రజల్ని వెర్రోళ్ళని చేయడం కాదా అనే క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి మన వాళ్ళు ఏం చేశారంటే దే కేమ్ అవుట్ విత్ ద కాన్స్టిట్యూషనల్ రెస్పాన్స్. సో దీన్ని ఎలా అరికట్టాలి అనే ఆస్పెక్ట్లో ఆలోచించినప్పుడు 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేదాన్ని 1980sలో తీసుకురావడం అనేది జరిగింది. అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. దీని ద్వారా 10th షెడ్యూల్ని మన కాన్స్టిట్యూషన్కి యాడ్ చేయడం అనేది జరిగింది. 10th షెడ్యూల్ని కాన్స్టిట్యూషన్కి యాడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం, 10th షెడ్యూల్ని యాడ్ చేయడం అంతా బాగానే ఉంది. మరి దీని యొక్క ప్రావిజన్స్ ఏంటి? వాట్ ఆర్ ద కీ ప్రావిజన్స్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే డిస్క్వాలిఫికేషన్ అనేదాన్ని తీసుకొచ్చారు. ఎవరైతే పార్టీలు మారతారో, ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారతారో అటువంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేసే ఒక ప్రావిజన్ని దీంట్లో తీసుకొచ్చారు. అయితే డిస్క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఏ సందర్భంలో జరుగుతుంది, ఎటువంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అనేదాన్ని కూడా క్లియర్గా దీంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అంటే ఎవరైతే ఈ ఆయారాం గయారామ్స్ ఉంటారో, ఒక పార్టీ టికెట్తో గెలిచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అవుతారో, ఇటువంటి డిఫెక్షన్స్, యాక్చువల్గా డిఫెక్షన్ అనే పదానికి మీనింగ్ తెలుసా? డిఫెక్షన్ అంటే వదిలి వెళ్ళడం. ఇంగ్లీష్లో డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? వదిలి వెళ్ళడం. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఈ వదిలి వెళ్ళి, ఇష్టానుసారం ఒక పార్టీని వదిలి వెళ్ళే వ్యవహారాన్ని కట్ షార్ట్ చేయడం, దానికి ఆపోజిట్గా దాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన ఒక చట్టంగా మనం చెప్పొచ్చు. అయితే డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. డిస్క్వాలిఫికేషన్కి ప్రావిజన్స్ ఇందులో ఇన్సర్ట్ చేశారని చెప్తున్నాను. ఏంటి గ్రౌండ్స్ ఏంటి? వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్? ఒకటి వాలంటరీ, అంటే ఒకళ్ళు కావాలనే వాళ్ళ యొక్క పార్టీ మెంబర్షిప్కి గివప్ చేసేయడం. మీకు అర్థమవుతుందా? వాలంటరీ గివప్ ఆఫ్ పార్టీ మెంబర్షిప్. ఒక పార్టీకి చెందిన వాడివి, నువ్వు పార్టీ యొక్క మెంబర్షిప్ని నువ్వే గివప్ చేస్తున్నావు. నువ్వు పార్టీ మెంబర్షిప్ని గివప్ చేసి వేరే పార్టీకి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా ఆ పార్టీ టికెట్ మీద నువ్వు తెచ్చుకున్న ఈ పర్టికులర్ పదవి అనేది కూడా ఉండదు అనేది ఒకటి. రెండవది అంటే తనంతట తానే కావాలని గివప్ చేయడం అనేది ఒకటి. రెండోది విప్ వైలేషన్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. విప్ అంటే అర్థం ఏంటి? మనకి అసలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు? లెజిస్లేటర్స్ కదా. వీళ్ళందరూ ఎవరు? ఎంపీలు ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ చేసేవాళ్ళు కాదు. ఎంపీలు ఎమ్మెల్యేలు చట్టాలు చేసేవాళ్ళు అండ్ చట్టసభల్లో ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తేవాళ్ళు. మన భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాల గురించి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేవారుగా మనం చెప్పొచ్చు. సో ఎప్పుడైనా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కొత్త చట్టాలు వచ్చినప్పుడు దానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓటింగ్ చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. సో రీసెంట్గా మీరు చూసారు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు
అలాగే డీలిమిటేషన్ బిల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ప్రతి ఒక్క పార్టీ కూడా దానికి అనుకూలంగాను వ్యతిరేకంగాను ఓటు వేయాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది. సో అలాంటప్పుడు పార్టీ యాజ్ ఎ హోల్ దానికి ఉన్న రాజకీయ సామాజిక అదర్ ఆస్పెక్ట్స్ని మైండ్లో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఆ బిల్ని సపోర్ట్ చేయాలని లేదా వ్యతిరేకించాలని. మరి పార్టీ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ పార్టీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అట్లా ఉండేలా చేయడం కోసం పార్టీ జారీ చేసే ఒక ఆర్డర్ని మనం విప్ అంటాం. సో ఆ పార్టీ ఇష్యూ చేసే విప్ని పార్టీ మెంబర్ ఫాలో అవ్వాలి. ఒకవేళ పార్టీ మెంబర్ ఆ విప్ని ఫాలో అవ్వకపోతే ఏమవుతుందమ్మా, దాన్ని అదొక డిసిప్లినరీ ఇష్యూ కింద వస్తుంది. ఆ విప్ వైలేట్ చేసినా సరే దాన్ని కూడా ఒక గ్రౌండ్గా తీసుకోవచ్చు. పార్టీ యొక్క విప్ని వైలేట్ చేసినా దాన్ని కూడా ఒక గ్రౌండ్గా తీసుకొని ఆ వ్యక్తిని డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి అనదర్ ప్రొవిజన్ ఉంది. ఇది కాకుండా ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏ పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తారు. వాళ్ళకున్న పాపులారిటీ ప్రజాదరణ ఆధారంగా గెలిచే వాళ్ళు ఇండిపెండెంట్ మెంబర్స్. వీళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక పార్టీలోకి చేరారనుకోండి, వీళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు. నువ్వు ఏ పార్టీ టికెట్తోనే గెలవలేదు, ఇండిపెండెంట్, వాళ్ళకి నువ్వు పరోక్షంగా మద్దతు ఇవ్వు. పార్టీ బయట నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఈజ్ డిఫరెంట్. ఆ పార్టీలో చేరిపోయినా సరే వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇది మూడవది. అండ్ నాలుగవది నామినేటెడ్ మెంబర్స్. మీకు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు కదా. సో నామినేటెడ్ మెంబర్స్ ఏ పార్టీ యొక్క సపోర్ట్తో నువ్వు నామినేటెడ్ మెంబర్గా అయ్యావో ఆ పార్టీలోనే మీరు ఒకవేళ జాయిన్ అయిపోతే ఎప్పుడు 6 months ఏంటమ్మా, జాయిన్స్ ఏ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ 6 months ఆఫ్ టేకింగ్ దేర్ సీట్. వాళ్ళ సీట్ తీసుకొని 6 నెలల్లో ఆ పార్టీలో జాయిన్ అయిపోతే అలాంటి వ్యక్తిని కూడా మీరు ఏం చేయొచ్చు, డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏ విషయాన్ని గమనించాలంటే, ఈ డిస్క్వాలిఫికేషన్ అని ఏదైతే మనం చెప్తున్నామో, ఈజ్ ఇట్ ఆటోమేటిక్? ఇట్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. అంటే ఇందాక మనం చెప్తున్న కండిషన్స్ ఫుల్ఫిల్ అయినంత మాత్రాన ఇమీడియట్గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఇమీడియట్గా డిస్క్వాలిఫై అవ్వరు. మరి ఎలా డిస్క్వాలిఫై అవుతారు? డిస్క్వాలిఫై అవ్వాలంటే దానికి మళ్ళీ ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోవడం అనేది ఉండదు. దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. మరి ఏం చేయాలి? ఇది ఒక క్వసై జ్యుడిషియల్ ప్రాసెస్. మళ్ళీ దాన్ని ఏం చేయాలమ్మా, వీళ్ళు స్పీకర్కి పిటిషన్ పెట్టాలి. స్పీకర్కి పెట్టి ఇలా ఫలానా వ్యక్తి మా పార్టీ టికెట్ ద్వారా ఎమ్మెల్యేలో లేకపోతే ఎంపీనో అయ్యాడు, తర్వాత పార్టీని వదిలేసి ఇప్పుడు వేరే పార్టీలోకి షిఫ్ట్ కొట్టాడు, మరి ఈ షిఫ్ట్ కొట్టిన వ్యక్తిని మీరు డిస్క్వాలిఫై చెయ్యండి అని చెప్పి ఎవరికి చెప్పాలి? ఎవరి దగ్గర పెట్టాలి? స్పీకర్కి చెప్పాలి. మరి స్పీకర్కి చెప్పినప్పుడు స్పీకర్ ఇమీడియట్గా అతను డిస్క్వాలిఫై చేస్తారా? చెయ్యరు. ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం స్పీకర్కి ఉండదు. మరి ఏం చేస్తారు స్పీకర్? దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి వీళ్ళు చెప్పిందల్లా నిజమా కాదా, యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ప్రకారం లా ప్రకారం ఉన్న గ్రౌండ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయో లేదా చూస్తారు. అవి ఫుల్ఫిల్ అయితే ఐడియల్గా స్పీకర్ ఏం చేయాలి? ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాలి. అంటే ఏదన్నా గ్రౌండ్ ఫుల్ఫిల్ అవుతుంది అనేసరికి డిస్క్వాలిఫై చేయాలి. కానీ స్పీకర్స్ ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేస్తున్నారా? చెయ్యట్లేదు. ఎందుకని? నో టైం లిమిట్. ఈ పర్టికులర్ మన కాన్స్టిట్యూషన్లో కావచ్చు, చట్టంలో కావచ్చు, టైం లిమిట్ మెన్షన్ చేయలేదు. స్పీకర్ ఎన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి అనేదానికి టైం లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు. టైం లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి స్పీకర్లు ఏం చేస్తారు? తాత్సారం చేస్తారు, అంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్తారు. సో దీని ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఏంటి అంటే, జనరల్గా 2 పార్టీలు మనకి ఆంధ్ర ఎగ్జాంపుల్ తీసుకుంటే టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ 2 పోటీ చేసిన తర్వాత టీడీపీ గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. సో వైఎస్ఆర్సీపీలో పార్టీ ఓవరాల్గా ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండొచ్చు. ఆ గెలిచిన ఎమ్మెల్యేలని టీడీపీ అట్రాక్ట్ చేయొచ్చు. సో టీడీపీ అట్రాక్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యే ఏదో మాకు పదవి వస్తుందనో ఏదో పేరుతో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి జంప్ కొట్టే అవకాశం ఉంటుంది. మరి జంప్ కొట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది?
స్పీకర్కి కంప్లైంట్ చేస్తుంది. సో పలానా ఎమ్మెల్యే మా పార్టీ టికెట్ ద్వారా గెలిచాడు, ఇప్పుడు టీడీపీకి వెళ్ళిపోయాడు, అతన్ని డిస్క్వాలిఫై చేసేయండి, డిస్క్వాలిఫికేషన్ చేసేందుకు మోషన్ మీరు పాస్ చేయండి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు స్పీకర్ ఏం చేస్తారు? స్పీకర్ జనరల్గా ఏ పార్టీకి చెందిన వ్యక్తి? అధికార పార్టీకి చెందిన వ్యక్తి. సో టీడీపీకి చెందిన వ్యక్తి స్పీకర్గా ఉంటారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఎమ్మెల్యే టీడీపీకి వస్తే ఎవరికి లాభం? టీడీపీకి లాభం. బట్ టీడీపీకి లాభం అయినప్పుడు ఆ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేస్తారా స్పీకరు? చెయ్యరు. సో డిస్క్వాలిఫై చేయకుండా నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కి ఉంటుందా? ఉండదు. ఎందుకని? చట్టం ప్రకారం ఆయన స్పీకర్ అయినా సరే చట్ట ప్రకారం వెళ్ళాలి. మరి చట్ట ప్రకారం ఆ గ్రౌండ్స్ చూస్తే ఫుల్ఫిల్ అవుతున్నాయి. అందుకని స్పీకర్ ఏం చేస్తారు? డెసిషన్ తీసుకోకుండా వాయిదాలు వేస్తారు. అట్లా ఆ పర్టికులర్ టర్మ్, అధికార పార్టీ టర్మ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏ డెసిషన్ తీసుకోకుండా తాత్సారం చేస్తూ వాయిదాలు వేసుకుంటూ కాలక్షేపం అనేది చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ మేజర్ లూప్ హోల్ ఇన్ యాంటీ డిఫెక్షన్ లా. సో టైం లిమిట్ అనేది మెన్షన్ చేయకపోవడం. దీనికి తోడు ఇంకొక లూప్ హోల్ కూడా ఉండేది, ఇప్పుడు అది లేదు, ఉండేది. ఏంటంటే పారాగ్రాఫ్ 7 యాంటీ డిఫెక్షన్ లాలోనే మనకి పారాగ్రాఫ్ 7 అని చెప్పి ఒకటి ఏడ్చింది. ఈ పారాగ్రాఫ్ 7 ఏం చెప్తుందంటే స్పీకర్ ఇందులో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, స్పీకర్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు అని ఉంటుంది. పారాగ్రాఫ్ 7 ఏం చెప్తుందమ్మా మనకి? జ్యుడిషియరీ దీన్ని రివ్యూ చేయడానికి లేదు, దీని గురించి మాట్లాడడానికి లేదు. క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది. నో ప్రావిజన్ ఆఫ్ ద 10th షెడ్యూల్ షెల్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్. 10th షెడ్యూల్ ఏమని రాసింది? నో ప్రావిజన్ ఇన్ ద 10th షెడ్యూల్ షెల్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ బై ఎనీ కోర్ట్. సో దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు అని పారాగ్రాఫ్ 7 ఆఫ్ ద ఒరిజినల్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మెన్షన్ చేస్తుంది. 10th షెడ్యూల్లో ఉన్న దేన్ని కూడా మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు, కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు అని. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు అంటే అర్థం ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ అనేది నాట్ పాసిబుల్ అని చెప్తున్నట్టే కదా. జ్యుడిషియల్ రివ్యూ నాట్ పాసిబుల్ అని చెప్తున్నట్ట కదా. సో జ్యుడిషియల్ రివ్యూ నాట్ పాసిబుల్ అని స్పీకర్ యొక్క డెసిషనే ఫైనల్, జ్యుడిషియల్ రివ్యూ కూడా నాట్ పాసిబుల్ అని క్లియర్గా పారాగ్రాఫ్ 7 చెప్తుంది. మీరు ఒకసారి గమనిస్తే ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్, దెర్ ఈజ్ ది మోస్ట్ ఫేమస్ జడ్జ్మెంట్ ఆఫ్ కేశవానంద భారతి. ఈ కేశవానంద భారతి జడ్జ్మెంట్లో ఏం చెప్పారు? పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ ప్రావిజన్ అయినా సరే అమెండ్ చేయొచ్చు ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని టచ్ చేయడానికి లేదు, అది కాకుండా ఏ అమెండ్మెంట్ అన్నా చేసుకోవచ్చు అన్నారు. అయితే బేసిక్ స్ట్రక్చర్లో జ్యుడిషియల్ రివ్యూ ఉందా? అబ్సల్యూట్లీ. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. మరి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో జ్యుడిషియల్ రివ్యూ ఉన్నప్పుడు మరి జ్యుడిషియల్ రివ్యూ ఉండకూడదు అని చెప్పి నువ్వు ఎట్లా పెడతావు? అందుకే దీన్ని ఏం చేశారమ్మా? కోర్టులో ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. సో కోర్టులో ఛాలెంజ్ చేస్తే అనదర్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కోర్టు డెలివర్ చేసింది, విచ్ ఈస్ ఇన్ 1992. వెరీ వెరీ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇది. కిహోటో హొలోహాన్ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా ఏం చేసింది? ఈ పారాగ్రాఫ్ 7 అనే దాన్ని కొట్టేసింది. ఈ పారాగ్రాఫ్ 7 ఏం చేసిందమ్మా? కొట్టేసింది. విచ్ మీన్స్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ పాసిబుల్. యూ కెనాట్ సే ఆ డెసిషనే ఫైనల్ అని అనడానికి లేదు, జ్యుడిషియల్ రివ్యూ అనేది పాసిబుల్ అని చెప్తోంది. అయితే ఈ పర్టికులర్ 10th షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అంటే ఎస్, 10th షెడ్యూల్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. బట్ అన్ఫార్చునేట్లీ ద ఓన్లీ థింగ్ పారాగ్రాఫ్ 7 దిస్ ఈజ్ అల్ట్రా వైర్స్. ఏం చెప్పిందమ్మా? పారాగ్రాఫ్ 7 ఈజ్ అల్ట్రా వైర్స్. వాట్ ఈజ్ అల్ట్రా వైర్స్? దిస్ ఈజ్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషనల్లీ నాట్ వ్యాలిడ్ అని అర్థం. దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ నాట్ వ్యాలిడ్ అని అర్థం. సో ఎందుకని? జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఏంటి? ఇట్ ఈస్ ఎ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే బేసిక్ స్ట్రక్చర్లో అది భాగం అవుతుంది. అండ్ ఇట్ కెనాట్ బి ఎక్స్క్లూడెడ్ ఈవెన్ బై ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రాజ్యాంగ సవరణ ద్వారా కూడా మీరు దీన్ని ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. దేన్ని? జ్యుడిషియల్ రివ్యూని మీరు ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ స్పీకర్ లేదా చైర్మన్, రాజ్యసభ అయితే చైర్మన్, లోక్సభ అయితే స్పీకర్, వాళ్ళు ఒక ట్రైబ్యునల్ లాగా యాక్ట్ చేస్తారు. అండ్ ఆల్ ట్రైబ్యునల్స్లో తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా ఫైనల్ కాదు, దే కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. సో ఇవి ట్రైబ్యునల్స్ లాగే ఉంటాయి. కాబట్టి మీరు స్పీకర్ యొక్క డెసిషన్ ఈ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని క్రిస్టల్ క్లియర్గా
చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయం, స్పీకర్ ఈ పర్టికులర్ కేసు విషయంలో ఈ పర్టికులర్ విషయాన్ని డెలిబరేట్ చేస్తున్నప్పుడు అంటే నిర్ణయం తీసుకోక ముందు కోర్టు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇన్వాల్వ్ అయితే అది లెజిస్లేటివ్ అఫైర్స్లో తలదూర్చినట్టు అవుతుంది. స్పీకర్ దగ్గరికి వెళ్ళింది, స్పీకర్ ఏమో డెసిషన్ ఇంకా తీసుకోవాలా, డెలిబరేట్ చేస్తున్నారు. ఈలోపు కోర్టు ఇన్వాల్వ్ అవ్వచ్చా అంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు. స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా అంటే ఛాలెంజ్ చేయొచ్చు. ఖచ్చితంగా జ్యుడిషియల్ రివ్యూ కెన్ బి ఎక్సర్సైజ్ ఓన్లీ ఆఫ్టర్ ద స్పీకర్ హ్యాస్ పాస్డ్ హిజ్ ఆర్డర్స్, పాస్ట్ ఫైనల్ ఆర్డర్స్ అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ మీకు చెప్పాను ఏం జరుగుతుంది ఇక్కడ, స్పీకర్ డెసిషన్ తీసుకోకుండా వాయిదాలు వేస్తున్నారు. అయితే రీసెంట్గా ఇంకా వేరియస్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ ఇండెఫినెట్గా వాయిదాలు వేయడానికి లేదు, తొందరగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ స్పీకర్కి ఉందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ మధ్యన చాలాసార్లు చెప్పింది. ఇంకొక ఆస్పెక్ట్ కూడా మీకు ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మెర్జర్కి సంబంధించి. ఇప్పుడు జనరల్గా ఒక ఎక్సెప్షన్ ఇచ్చారనమాట. యాంటీ డిఫెక్షన్ లాలోనే ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే మెర్జర్. ఎవరు ఏ సందర్భంలో అది డిఫెక్షన్ కింద పరిగణించరు అని. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఒక పార్టీకి చెందిన ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు తీసుకోండి. ఎంపీలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఎంపీల్లో 1/3 వంతు వాళ్ళు వేరే పార్టీలో కలిస్తే అప్పుడు ఇది డిఫెక్షన్ కింద రాదు. మోర్ దాన్ 1/3 వేరే పార్టీలో కలిస్తే అది డిఫెక్షన్ కింద రాదు అని చెప్పి ఒరిజినల్గా చెప్పారు. అయితే దీన్ని 91st అమెండ్మెంట్లో మాడిఫై చేయడం జరిగింది. 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారంటే 1/3 మెంబర్స్ డిఫెక్ట్ అయితే అది లీగల్ అవుతుంది అనే ప్రావిజన్ని తీసేసి దాని ప్లేస్లో ఏం చేశారు, 2/3 ఆఫ్ ద పార్టీ మెంబర్స్ వేరే పార్టీలో మెర్జర్ అవ్వచ్చు, వేరే పార్టీలో పూర్తిగా కలిసిపోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది మనకి రాజ్యసభలో ఇవాళ ఏం జరిగింది, నేను 2 days బ్యాక్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీస్లో 2/3 వంతు కంటే ఎక్కువ మంది ఏం చేశారు, బీజేపీకి షిఫ్ట్ కొట్టారు. అంటే మేము బీజేపీతో కలిసిపోతున్నాం, మెర్జర్ అవుతున్నామని చెప్పారు. సో ఇది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు. సో మెర్జర్ అనే ఆస్పెక్ట్ను ఉపయోగించుకొని ఇప్పటికీ కూడా మీరు డిఫెక్షన్ చేయొచ్చు. అయితే మెర్జర్ని ఎందుకు అలౌ చేసిందంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 2/3 వంతు మంది కోరుకుంటున్నారంటే పార్టీ సిద్ధాంతాల్లో ఏదో తేడా ఉంది అనే నిర్ణయం వస్తుంది. కాబట్టి దాన్ని లెజిటిమేట్గా కాన్స్టిట్యూషన్ భావిస్తుంది. సో రీసెంట్గా జరిగిన దాంట్లో మనకి ఇదే జరిగిందన్నమాట. 2/3 వంతు మంది షిఫ్ట్ కొట్టడం అనేది జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు యాజ్ ఫార్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లా ఇస్ కన్సర్న్డ్. సో ఒరిజినల్గా మనకి 1/3 ఉంటే దాన్ని 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో 2/3 కింద చేంజ్ చేయడం జరిగింది. 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లేదా మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వేరే పార్టీలో మెర్జ్ అవ్వచ్చు అనేది చెప్పారు. క్లియర్?